ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఎన్నికల దగ్గర పడే కొంది జగన్మోహన్ రెడ్డిలో భయం అయితే రోజు రోజుకి పెరుగుతుంది. గతంలోనే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు దూరంగా ఉంచాలని చెప్పి ఆధారాలు లేని ఒక కేసులో అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. పోనీ పెడితే పెట్టారు, ఆధారాలు ఏమైనా సమర్పించారా అంటే నేటికి ఒక్క ఆధారం సమర్పించలేదు సరిగదా. చివరికి హైకోర్టు చివాట్లు పెట్టింది. మీరు ఆరోపణలు అయితే చేశారు కానీ ఆధారాలు ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారు. టీడీపీ ఖాతాలకు కానీ లేదా చంద్రబాబు గారి కుటుంబ సభ్యులకు కానీ రూపాయి చేరింది అని నిరూపించడంలో విఫలమయ్యారని చెప్పి నోటి నిండా గడ్డిపెట్టింది సిఐడి అధికారులకి. అయినా కానీ సిఐడి అధికారులకు బుద్ధి మాత్రం రాలేదు. ఇప్పుడు నారా లోకేష్ అరెస్ట్ చేయడానికి ఒక భారీ కుట్ర బన్నారు. దీని వెనక ప్రధాన హస్తం జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చంద్రబాబు, లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారనుకోవడం భ్రమే. ఏదో మొన్న అన్నారు చూడండి, నేను ఫారెన్ వెళ్తే చంద్రబాబు నాయుడు ఎత్తేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా? చెప్తే నమ్మేటట్టు ఉండాలి. అబద్ధం చెప్పినా నమ్మేటట్టు ఉండాలి కానీ మొహం మీద ఊసేటట్టు ఉండకూడదు. ఇప్పుడు నారా లోకేష్ని అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నారు. ఆల్రెడీ సిఐడి గతంలోనే 2 రోజుల పాటు నారా లోకేష్ని విచారించి ఏం రాబట్టారు? ఇన్నర్ రింగ్ రోడ్లో కోర్టుకు వెళ్ళి మరీ నారా లోకేష్కి నోటీసులు ఇచ్చి చంద్రబాబు గారు జైల్లో ఉన్న సమయంలో 2 రోజులు విచారించారు. ఇంకేంటి నారా లోకేష్ అరెస్ట్ అయిపోయిందన్నారు. ఏం చేశారు? చివరికి వీళ్ళే కోర్టుకు వెళ్ళి మేము నారా లోకేష్ని అరెస్ట్ చేయబోము, కేవలం ఎంక్వైరీ కోసం మాత్రమే మేము నోటీసులు ఇచ్చామని చెప్పి ఇదే సిఐడి చెప్పింది. అప్పుడు ఏమడిగారు అనుకున్నారు నారా లోకేష్ని? మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు చదువుకున్నారు, హెరిటేజ్ ఎప్పుడు పెట్టారు, అందులో ఎంతమంది పనిచేస్తున్నారు, గేదె ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది, ఏ పాల నుంచి ఎంత వెన్న వస్తుంది, ఎంత పెరుగు వస్తుంది, ఈ ప్రశ్నలు అడిగారు. పెట్టిందేమో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. అడిగితే దానికి సంబంధించిన వివరాలు అడగాల. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏదైనా ప్రశ్నలు వేయాలా. అంతేగాని మీరు ఎప్పుడు చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, హెరిటేజ్లో ఎంతమంది పనిచేస్తున్నారు, వీళ్ళకెందుకు, ఆయన ఎక్కడ చదువుకుంటే వీళ్ళకెందుకు, అన్నీ సంబంధం లేని విషయం కదా. అవి అడగాలంటే పోనీ ఈయన పిలవాలా? ఎవరినైనా టీడీపీ కార్యకర్తలు ఒకరిని పిలిస్తే ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తాడు కదా. బహిరంగ సత్యం నెట్లో కొడుతూ వచ్చేస్తాయి. దానికి ఎందుకు నారా లోకేష్ని పిలవటం? అయిపోయింది. ఇప్పుడు నారా లోకేష్ని అరెస్ట్ చేయడం మరీ విచిత్రంగా ఉంది. అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చారు, వాట్సాప్లో నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారా అంటే రెడ్ బుక్. ఏంటి రెడ్ బుక్ అంటే మనకు తెలుసు, నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ఒక రెడ్ బుక్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఏంటంటే ఎవరైతే నిబంధనలను అతిక్రమించి వైసీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారి పేర్లను ఆ రెడ్ బుక్లో రాయడం జరిగింది. అదే విషయాన్ని నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా కావాలని ఇబ్బంది పెట్టారో వారి పేర్లు అందులో రాసామని చెప్పారు. అంటే ఇప్పుడు ఉలిక్కి పడితే ఎవరు ఉలిక్కి పడాలా? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళు ఉలిక్కి పడాలా, అంతే కదా. నారా లోకేష్ ఏమన్నా అందరి పేర్లు రాశానని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి ఇప్పుడు సిఐడి అధికారులు ఉలిక్కిపడి భుజాలు తడుముకుంటున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకోవటం, వీళ్ళకెందుకు భుజాలు తడుముకోవటం? నారా లోకేష్ మీ పేరు రాశారని చెప్పాడా? ఎవరి పేరన్నా చెప్పలేదే. ఒకళ్ళ పేరు కూడా అందులో మెన్షన్ చేయలేదే. ఫలానా అధికారుల పేర్లు ఉన్నాయని ఏం చెప్పలేదే. మరి ఎందుకు, మీకెందుకు? వీళ్ళు ఏమన్నారంటే నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులను భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయటమే కాకుండా నారా లోకేష్కి నోటీసులు కూడా వాట్సాప్లో అయితే పంపడం జరిగింది. సరే, దీన్ని లీగల్గా ఎదుర్కొంటారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి మీద చర్యలు తీసుకోవాలా వద్దా? రెడ్ బుక్ సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణ ఉందండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ బకాయిల మీద వెంటనే సమీక్ష జరిపి సంబంధిత వ్యక్తులు మొత్తాన్ని నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టండి అన్నాడా లేదా? తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎంక్వైరీ చేశాడా లేదా? చేశాడు కదా, వదిలిపెట్టలేదు కదా. అంటే తప్పు చేసిన వాళ్ళని ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన తప్పు చేశాడనే కదా మీరు కేసు పెట్టారు. మరి మీరెందుకు వదిలేలా? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ తప్పు చేశాడని మీరు కేసు పెట్టారు. సరే, ఆధారాలు ఉన్నాయా లేదా కాసేపు పక్కన పెడదాం. ఎందుకు వదిలేదు మీరు? అలాగే ఇప్పుడు మీరు తప్పు చేస్తే వచ్చే ప్రభుత్వం ఎందుకు వదిలేయాలి? మిమ్మల్ని ఎందుకు వదిలేయాలి? మీరు నిబంధనల ప్రకారం వ్యవహరించుంటే గుండెల మీద చేసుకుని పడుకోండి. మీరు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఏ అధికారైనా సరే గుండెల మీద చేసి పడుకోండి, మీ జోలికి రారు. నిబంధనలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇదిగోండి సార్, ఈరోజు ఈ నిబంధనలు ఉన్నాయి, మీరు ఈ తప్పు చేశారు, మేము ఈ చర్య తీసుకున్నాం చెప్పండి. నారా లోకేష్ ఏం చెప్పాడు? వచ్చిన తరువాత వీళ్ళందరి మీద విచారణ చేస్తామని చెప్పాడు. అంతేగాని నేను కత్తి పెట్టుకొచ్చి పొడిచేస్తాను అనలా. నారా లోకేష్ నేను గెలిచిన వెంటనే కత్తి పట్టుకుని వచ్చి ఒకవాడిని పొడిచేస్తాను అనలా.
విచారణ చేపిస్తాం. ఎవరు తప్పు చేశారా లేదా ముందు నిర్ధారణ చేస్తాం. చేసిన తర్వాత తప్పు చేశారు అని తేలితే అధికారులు మాత్రం చట్టపరంగా శిక్షిస్తాం. అంతేగాని ఉరిది చేస్తామని చెప్పలేదు, లేకపోతే ఈయన ఇంకోటి చేస్తామని చెప్పలా. ఏమన్నాడు? విచారణ చేసి నిజమని తేలితే చట్ట ప్రకారం, ఒకవేళ అది నిజమైతే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టంలో ఉందో అటువంటి చర్యలు తీసుకుంటాం, కోర్టు ముందు నిలబెడతాం, సంబంధిత చర్యలు ఏదైతే ఉంటాయో అవి తీసుకుంటామని చెప్పారు. ఇందులో ఎక్కడా తప్పు లేదే. మరి ఎందుకు సిఐడి అధికారులు ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు నాకు అర్థం కాల. సిఐడి అధికారులు ఏం బెదిరించలేదు కదా. అలా అయితే మరి చంద్రబాబు నాయుడిని ఆధారాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టారు. రేపు ఇప్పటికీ ఆధారాలు చూపించలేదు. రేపో మాపో క్వాష్ పిటిషన్లో ఆ కేసు కొట్టేయబడద్ది. అప్పుడు సిఐడి అధికారులు మరి 53 రోజులు జైల్లో పెట్టిన సిఐడి అధికారులను ఏం చేయాలి? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి, దేశంలోనే పలుకుబడి ఉన్న వ్యక్తి, మరి ఆ తప్పు చేయకుండా మీరు జైల్లో పెడితే రేపటి రోజున అది తప్పు చెయ్యలేదు అని తేలితే కేసు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వద్దా? వదిలేద్దామా? ఇప్పుడు నేనే ఉన్నా, ఇష్టానుసారం తీసుకెళ్ళిపో 1 నెల రోజులు జైలు వేశారనుకోండి, అది నిజమైతే నా మీద ఆరోపణలు కరెక్ట్ అయితే, అది నిజమైతే ఓకే చర్యలు తీసుకోండి, తప్పలేదు. బట్ నేను ఏమీ చేయకుండా ఏదో విమర్శించానో లేకపోతే నా మీద కక్ష ఉందనో తీసుకెళ్ళి ఏదో దొంగ కేసులు పెట్టి లోన పెట్టేస్తే రేపు పొద్దున వాళ్ళందరినీ వదిలేయాలా? వదిలేయడం కుదరదు కదా. అదే నారా లోకేష్ చెప్పాడు. ఇప్పుడు గతంలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, దూలిపాల నరేంద్రని అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేశారు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, లోకేష్ని అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు దాదాపుగా. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది నేతలను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏ ఒక్కరిపైనైనా ఆరోపణలు నిరూపించగలిగారా? ఈ సిఐడి పనోడుతనం నేను చెప్తా చూడండి. రామోజీరావు గారి కేసు విషయంలో, మొన్న మార్గదర్శి కేసు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్న తర్వాత కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు మార్గదర్శి ఎండీకి. లుకౌట్ నోటీసులు జారీ చేస్తే కోర్టు ధిక్కరణ కేసు వేస్తే వీళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పారు వెళ్ళి కోర్టుకి. సిఐడి అధికారులు చేతులు కొట్టుకుని తప్పు అయింది మాది తప్పే, మమ్మల్ని క్షమించండి అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్తే, నోటితో చెప్పడం కాదు మీరు అఫిడవిట్ రూపంలో ఆ క్షమాపణలు చెప్పండి అని చెప్పి కోర్టు ఆదేశించింది, హైకోర్టు. సో చివరికి కోర్టులోకి వెళ్ళి బోన్లో చేతులు కొట్టుకుని తప్పు అయిందని చెప్పింది మీరు సిఐడి అధికారులు. ఇందుకు చెప్పిన సిఐడి అధికారులు గతంలో న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థ మీద, వైసీపీ సైకోలు ఎవరైతే ఈ పేటీఎం బ్యాచ్ ఉన్నారో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రాతలు రాశారు. అసలు మనం నోటితో చెప్పలేము ఆ రాతల్ని. అలాంటి రాతలు రాసిన కేసుని హైకోర్టు సిఐడికి ఇస్తే వాళ్ళు మాకు దొరకట్లేదని చేతులు ఎత్తేశారు. ఎత్తేస్తూ మీ పని ఎలాగ ఉందా మాకు అర్థమైంది, మీరు ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదో, వాళ్ళు అధికార పార్టీ కాబట్టి అని చెప్పి అప్పుడు మీ కథ ఏంటో తెలుస్తామని చెప్పి సిబిఐకి ఇస్తే అప్పుడు ఒక్కొక్కరు మక్కలేరు కొట్టి బొక్కలో పెట్టారు. సిబిఐ ఏం చేసింది? వాళ్ళందరినీ మడతెట్టింది కదా, మడతెట్టి లోన్ పెట్టింది కదా సిబిఐ. మరి మీకెందుకు దొరకలా? మరి రామోజీరావు, చంద్రబాబు నాయుడు ఎలా దొరికారు? అర్ధరాత్రులు టీడీపీ కార్యకర్తలు గోడ దూకెళ్ళిపోయి ఎలా అరెస్ట్ చేశారు? సిఐడి వ్యవహార తీరు అంతెందుకు, కోర్టులు డీజీపీని పిలిచి కోర్టులో నిలబెట్టిందా లేదా? తప్పు జరిగిందని చెప్పి డీజీపీని నిలబెట్టి సెక్షన్లు చదివించిందా లేదా? గతంలో సవాంగ్ చదివించింది కదా, సిఎస్ను కోర్టుకు పిలిచింది కదా, కార్యదర్శులను పిలిచింది కదా, ఐపీఎస్లను పిలిచింది కదా, కోర్టు ధిక్కరణ కింద నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది కదా, అనేక మంది బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు కదా వెళ్ళి కోర్టులకి. మరి మీరు తప్పు చేసినట్ట కాదా? కోర్టులే చెబుతున్నాయి మీరు తప్పు చేశారు, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పి కోర్టులే చెబుతున్నాయి. నారా లోకేష్ చెప్పడంలో తప్పే ఉంది? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాట వాస్తవం. వేలాది మంది టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధించిన మాట వాస్తవం. వీళ్ళు తలలు పగలు కొడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. తలలు పగలు కొట్టేదేమో వైసీపీ వాళ్ళు, కానీ కేసులు మాత్రం దెబ్బలు తిన్న మళ్ళీ బాధితుల మీద, టీడీపీ మీదే కేసులు. చంద్రబాబు నాయుడు విషయం తీసుకోండి, అంగళ్ళ కేసు చంద్రబాబు మీద రాయేశారు. అంటే చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం జరిగింది, రాయేసినోడిని పట్టుకోవాలా లేదా బాధితుడిగా ఉన్న చంద్రబాబును పట్టుకోవాలా? చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు పెట్టారు. చంపడానికి రాయేసిందేమో వైసీపీ కార్యకర్త, నాయకుడు, కానీ కేసు మాత్రం చంద్రబాబు మీద పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం? ఆయన పొడిచేసాడు వెళ్ళిపోయి, పక్కన ఉన్న గన్లాక్కుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ మీదకి ఏమైనా కాల్స్తానని. మరి హత్యాయత్నం కేసు ఎలా పెట్టారు? లేదా ఆయన దగ్గర ఏమైనా ఆయుధం తీసి పొడిచేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు? Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి మీద రాయేసినోడు వదిలేసి నిన్న కాక మొన్న ఒక దివ్యాంగుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద రాయేశాడు. దీన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు, ఈరోజు వెలుగులోకి వచ్చింది. మీరు దివ్యాంగుడిని పట్టుకుని చిత్రహింసలు పెట్టారు, చివరికి దాన్ని గోప్యంగా ఉంచి ఆయన వదిలేశారు. ఎందుకంటే రాయబడిందంటే సిగ్గని చెప్పి, కాన్వాయ్ మీద రాయేశాడంటే సిగ్గని చెప్పి దివ్యాంగుడిని వదిలేశారు, కొట్టి వదిలేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి కదా, జగన్మోహన్ రెడ్డి మీద కదా కేసు పెట్టాలి. మరి చంద్రబాబు నాయుడు మీద రాయిసినప్పుడు, దెబ్బతిన్న చంద్రబాబు మీద కేసు పెట్టినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద రాయిసిరితే జగన్మోహన్ రెడ్డి మీద కదా కేసు పెట్టాలి. మరి ఎందుకు దివ్యాంగుడిని హింస పెట్టారు
అంటే ఆయనకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయమా? గతంలో డీజీపీ చంద్రబాబు గారి వాహనం మీద రాళ్ల దాడి చెప్పులు దాడి చేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. ఎక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ నాకు అర్థం కాల. ప్రతిపక్ష నేత మీద దాడి చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది పోలీసులు మాట్లాడిన తీరు. సో ఇలాంటివన్నీ ఘటనలు రాష్ట్రంలో జరిగాయి కాబట్టి 4 ఏళ్లుగా ఓపిక నశించి చూసి విసుగు చెంది ఇలా అయితే అధికారులు మారరు అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేశాడు. అధికారులు మీ పరిమితిలో మీరుండండి, చట్ట ప్రకారం వ్యవహరించండి. చట్టానికి విరుద్ధంగా ఈరోజు మీరు అధికార పార్టీ నేతలకు తలొగ్గి వ్యవహరిస్తే రేపటి రోజున ఇబ్బంది పడతారు. చట్టపరంగా అప్పుడు మీరు దోషులవుతారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నారా లోకేష్ ఒక హెచ్చరిక జారీ చేశాడు. అలా చట్టాన్ని కాదు అని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే వారి మీద మేము ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ వేసి విచారణ చేస్తామని చెప్పాడు. ఇందులో తప్పేమీ లేదే. దానికి అధికారులను బెదిరించాడు. రెడ్ బుక్ పేరుతో అధికారులను భయపెడుతున్నాడు. రెడ్ బుక్ పేరు చెప్తే ఎవరు భయపడాలి? నేను ఇందాకే చెప్పా, ఎవరు భయపడాలా? తప్పు చేసిన వాడు భయపడాలా. మీరు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో 2 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి అవుతున్నా, మీ అంతు చూస్తానని చెప్పి గతంలో బెదిరించాడు. మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఒక మహిళా సీఐని రోజాను అరెస్ట్ చేసిన క్రమంలో గతంలో ఒక మహిళా సీఐ మొహం మీద పెట్టి నీ అంతు చూస్తాను నేను వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. మరి ఇది సంస్కారమా? చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చాలి అన్నాడు, ఇది సంస్కారమా? చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద ఉరిదీయాలన్నాడు, అది సంస్కారమా? జగన్మోహన్ రెడ్డి సంస్కారమా? ఇలా మాట్లాడితే చాలా వస్తాయి వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు. కాబట్టి నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. చంద్రబాబుని అరెస్టు చేసి చివరికి నిరూపించలేక చేతులు ఎత్తేసి ఇప్పుడు వచ్చే ఎన్నికల సమయానికి కనీసం లోకేష్ నాన్న లోన పెడితే కొంత రాజకీయంగా లబ్ధి పొందొచ్చనే కుట్రలో భాగంగానే ఇప్పుడు ఒక దొంగ కేసును మళ్ళీ పెట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇది న్యాయస్థానాల్లో అయితే నిలబడే కేసు కాదనుకోండి. ఏది ఏమైనా సిఐడి అధికారులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మరొకసారి నారా లోకేష్ అరెస్టుకు భారీ కుట్ర పన్నారు. అది కూడా ఎన్నికల ముందు. ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా లోకేష్ను కూడా కొన్ని రోజులు లోన పెడితే జగన్మోహన్ రెడ్డికేమో తన మానసిక ఆనందం కలుగుతుంది, సిఐడి అధికారులకేమో ప్రమోషన్లు లాంటివి లేదా ఇంకోటి ఏదైనా ఉంటే మెప్పులు లాంటివి వస్తాయని చెప్పి వీళ్ళ ఉద్దేశం. ఆయనకు మానసిక ఆనందం. దీనికోసమే లోకేష్ అరెస్టుకు ప్లాన్ చేశారు తప్ప ఇందులో ఎటువంటిది లేదు. ఇది న్యాయ సమీక్షకు ఎట్టి పరిస్థితుల్లో నిలబడేదే కాదు. దీన్ని తెలుగుదేశం పార్టీ న్యాయపరంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది.